సిట్టింగ్ కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర మంత్రులు సైతం ఉద్దేశపూర్వకంగా నోరు జారినట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో కిషన్ రెడ్డి, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఉన్నారు. అటు బాలకృష్ణ పార్టీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్లోకి వెళ్లడం వివాదానికి దారితీసింది. సో అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా కొందరు నేతలు కామెంట్స్ చేయడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సీనియర్ పొలిటీషియన్లు, సిట్టింగ్ కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర మంత్రులు సైతం ఉద్దేశపూర్వకంగా నోరు జారినట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో కిషన్ రెడ్డి, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఉన్నారు. అటు బాలకృష్ణ కూడా పార్టీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్లోకి వెళ్లడం వివాదానికి దారితీస్తుంది. సో ఓవరాల్గా ఏం జరిగింది, పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లాలు అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనం ఏదైతే ఎన్నికల కమిషన్ నియమావళి ఉందో నియమావళి అంతా అంటే ఎన్నికలు జరిగే వరకు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఒక ఎత్తు అయితే ఆ రోజు పోలింగ్ రోజున ఏదైతే ఉందో పోలింగ్ రోజున జరుగుతున్న రోజు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఒక సీరియస్ అనేది యాక్షన్ ఉంటుంది అనేది ఎన్నికల నియమావళి మనకు స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేది చూస్తుంటే దాదాపుగా సీనియర్ పొలిటీషియన్స్ అంటే కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో ఇవి పూర్తిగా అభ్యంతరకరంతో పాటు ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించినట్లుగా కనిపిస్తుంది. ఒక నాయకుల స్థాయిలోనే వీళ్ళు ఇలా చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ప్రధానంగా తీసుకోవాల్సింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఓటు వేసిన తర్వాత ఆయన చెప్పింది మరోసారి మోదీ సర్కార్ వస్తుందనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పాలంటే ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇది ఆయన ఇచ్చిన నినాదం. అంటే ఒకసారి ఓటు వేసి వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఎవరికి వేసామని చెప్పకూడదు విషయం అయితే ఆయన ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. మరోవైపు ఈటెల రాజేందర్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు బీజేపీలో కీలకమైన నేతగా ఉన్నారు. ఈటెల రాజేందర్ చెప్తున్న మాటల్లోన ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనడంతో పాటు ఆయన స్పష్టంగా కమలం గుర్తుకు ఓటేసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలనేది ఒక నినాదం అయితే ఇచ్చారంటే స్పష్టంగా ఎన్నికల బూత్లోనో ఎన్నికల పరిసర ప్రాంతాల్లోనో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేలాగా ఓటర్లను మోటివేట్ చేసేలాగా ఆయన మరోసారి కమలం గుర్తుకి ఓటేసి నన్ను ఆశీర్వదించండి అనేది ఆయన ఒక ఏదైతే పిలుపునిచ్చారో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది పూర్తిగా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు బాలకృష్ణ అంటే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎప్పుడు కూడా ఎన్నికల పరిస్థితుల్లోనే కాదు మిగతా కూడా సంచలనంగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి బాలకృష్ణ ఈ రోజున ఒక పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లోన ఆయన పూర్తిగా ఒక పసుపు కండువా కప్పుకోవడంతో పాటు కండువాతో పాటు ఒకవైపు పార్టీ గుర్తు, మరోవైపు ఎన్నికల గుర్తు, దీంతో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఆయన ఎన్నికల పరిసర ప్రాంతాల్లో సంచరించిన తీరైతే పూర్తిగా ఎన్నికల నియమావళికి ఉల్లంఘించినట్టు అనేది ఒక ప్రధానంగా మనకు కనిపిస్తోంది. మరోవైపు కేటీఆర్ అంటే ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు తెలంగాణలో. ఆయన కేటీఆర్ ఆయన ఓటు వేసిన తర్వాత ఆయన చెప్పిన మాటలు అంటే ఇతిమిద్దంగా ఒక ఇండికేషన్ అనేది స్పష్టంగా ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి నేను ఓటేశాను, తెచ్చిన నాయకుడికి ఓటేశాను, మీరు కూడా వాళ్ళకే వేయండి అనేది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏదైతే ఆ పార్టీ ఉందో ఆ పార్టీ ప్రచారానికి స్పష్టంగా పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా మనకి ఇందులో కనిపిస్తుంది. మరోవైపు పాయల్ శంకర్ అంటే ఆదిలాబాదు బీజేపీ లీడర్ ఉన్న ఆయన పాయల్ శంకర్ ఒక కాషాయం కండువాతో రంగు కలిగిన కలర్తో పాటు ఆయన కూడా ఉండే కార్యకర్తలు కొందరు ఈ కండువా కప్పుకొని రావడంతో అక్కడ ఉండే ఇతర పార్టీల నాయకులు ఏజెంట్లు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా మనం కీలక నేతలుగా తీసుకుంటే అటు కేటీఆర్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల కావచ్చు, వీళ్ళు పూర్తిగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించేలాగా వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు వస్త్రధారణ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా వీళ్ళు ఒక ఇండికేషన్ ఏమిస్తున్నారంటే ఏదైతే ఎన్నికల నియమావళి వీళ్ళకి తెలియదంటే స్పష్టంగా తెలిసిన వ్యక్తులు 10 మందికి చెప్పాల్సిన వ్యక్తులు దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించడం అంటే ఆ ఖర్చుల దగ్గర నుంచి వాళ్ళ మాట్లాడే తీరుని దగ్గర నుంచి మరోవైపు వాళ్ళ వేషధారణ దగ్గర నుంచి అన్నింటినీ కూడా అభ్యంతరాలు అనేవి మనకి ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉంటాయి. దాదాపుగా మనకి ఆ ప్రచార శైలి ఆగిపోయిన తర్వాత దీన్ని కేవలం ప్రచార జెండాలు చూపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడడం కావచ్చు, మూజివాణి పద్ధతిలో ఉన్న సైకిల్ ద్వారా కూడా చేసినా సరే అది ఆ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే, దానికి ఖచ్చితంగా
శిక్ష ఉంటుంది. చాలా వరకు ఇటువంటి మనకి దేశంలో అనేక సందర్భాల్లోనూ ఇలాగ ప్రచారం ఎన్నికల బూతుల్లో ప్రచారం చేసిన వాళ్ళు, ఎన్నికల బూతుల పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేసిన వాళ్ళని ఎన్నికల కమిషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఒక కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా మనకు దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయి. ఇంత తెలిసిన వ్యక్తులు కేంద్ర స్థాయి మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, మరోవైపు రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న తీరును చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఒక ఇండికేషన్ తీసుకెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. గణేష్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళ మీద ఏమైనా కేసు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందా? చర్యలకి మాట ఏంటి మరి? ఏమన్నారు ఇందులో ఖచ్చితంగా మనం దాదాపు గడిచిన ఎన్నికలన్నీ తీసుకుంటే ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఇలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేయడమో లేదా అభ్యంతరం వ్యక్తం చేయడమో అక్కడ స్థానికంగా ఉండే ఎన్నికల అధికారులు కావచ్చు, లేకపోతే పీఓలు కావచ్చు, లేకపోతే మిగతా ఏజెంట్లు కావచ్చు, వీళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్ దీనిపైన కేసులు నమోదు చేస్తుంది, వాళ్ళకి నోటీసులు జారీ చేస్తుంది. ఉన్న వాటిలోని ఎక్కడక్కడ సుమోటోగా తీసుకునే అవకాశం ఎక్కడ వాళ్ళు చూపించడం లేదు, అటువంటి ఇండికేషన్స్ కూడా ఇవ్వటం లేదు. దీన్నే అలసుగా తీసుకుని నాయకులు ఒక ప్రవర్తన అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేసులు నమోదు చేసిన తర్వాత అది ఎన్నికల్లోనో లేకపోతే ఎన్నికలు జరుగుతున్నప్పుడో లేకపోతే కౌంటింగ్లోనో ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లని కేవలం కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు తప్పించి దాని పర్యవసానంగా ఏం చర్యలు తీసుకున్నారు, ఆ చర్యలు తీసుకోవడం వల్ల ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ ఎంత నష్టం జరిగింది అనేది ఎన్నికల కమిషన్ చూపించకపోవడం ఒక అలసుగా తీసుకుంటున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు లేకపోవడంతో అది సీరియస్గా తీసుకునే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఇప్పటికైనా సుమోటోగా తీసుకోవాల్సిన ఘటనలు ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు. చాలా చిన్నగా అంటే పెద్ద దాడులు జరుగుతున్నాయి, మిగతాది పోలింగ్కి అభ్యంతరం లేకపోతే అవంతరాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలో ఎన్నికల కమిషన్ ఒక యాక్షన్ అయితే కనిపిస్తుంది తప్పించి ఇలాంటి ఘటనలు అంటే సూచాయిగా కాకుండా స్పష్టంగా ఎన్నికల ఓటర్లను ఒక వాళ్ళ డైవర్షన్ చేసేలాగా వాళ్ళు ఇతిమధ్యంగా వాళ్ళ పార్టీ ప్రచారాన్ని చేసుకునేలాగా జరుగుతున్న ఈ ప్రచారాలపైన ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు వ్యవహరించడంతో కీలకమైన నాయకులే కాదు వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. దీన్ని అలసుగా తీసుకుని రేపు మిగతా క్యాడర్ కావచ్చు, మిగతా వాళ్ళకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా దీన్ని సుమోటోగా తీసుకొని ఇటువంటి వాటిపైన ఒక యాక్షన్ అనేది ఉంటే తప్ప ఇటువంటి వాటికి ఎక్కడా కూడా పులిస్టా పడే అవకాశం మనకు కనిపించడం లేదు. గణేష్, మీరు చెప్పినటువంటి పరిస్థితులు బట్టి గమనిస్తే ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఇంటెన్షనల్గానే చెప్పాడని భావించవచ్చా? క్లియర్గా చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి వర్డింగ్ కానీ ఆయన ఉపయోగించిన పదాలు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి కదా. ఏమన్నారు ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఎక్కడ కూడా ఓటు వేసిన తర్వాత కేవలం వాళ్ళు ఓటు వేసిన సింబల్ని మాత్రమే చూపించాలి. అంటే ఆ వేలిపై ఉన్న ఇంకు గుర్తు ఏదైతే ఉందో నేను ఓటు వేశానని మాత్రమే చూపించాలి తప్పించి ఏ పార్టీకి ఓటు వేశాను, ఏ నాయకుడికి ఓటు వేశాననేది చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎన్నికల నియమాలకు ఉల్లంఘన కింద వస్తుంది. మరోవైపు ఏదైతే అంటే ఒక ఇండైరెక్ట్గా అంటే పలానా ఆయన ఒక 10 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశాడు, లేకపోతే 5 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు, లేకపోతే గతసారి ఓటమి పాలయ్యాడు, ఇలాంటి అంటే ఏదైతే ఓటర్కు ఒక ఐడియా వచ్చేలాగా ఏదైతే ఒక ఇండికేషన్ ఉందో అలాంటి ఇండికేషన్స్లోన వాళ్ళు ఒక సూచన ఇస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఆ సూచనలోన ఏదైతే ఆ ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రచారంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పినా అది ఆ సెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలు అంటే తెలంగాణ తెచ్చిన పార్టీకి ఆ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను, మీరు కూడా ఓటేయండి అంటే దీంట్లో ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందంటే దాన్ని ఎక్కడ తెలంగాణలో ఉండే ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ భాష అర్థమవుతుంది. వాళ్ళు ఏ ఇండికేషన్ ఇస్తున్నారో కేటీఆర్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఎక్కడ ఇండైరెక్ట్ అనే స్పీచ్ని మనం అర్థం చేసుకోవాల్సిన లేదు. ఇది డైరెక్ట్గా తన ప్రచారాన్ని మాత్రం మనకు కనిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి గణేష్, దీనిపైన ఎవరైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు కానీ కేసు ఎవరైనా పెడితే చర్యలు తీసుకునే అవకాశం ఈసీలో ఉందా? ఏమన్నా ఇదే మనం తీసుకోవాల్సింది. అటు ఏదైతే ఈటెల రాజేందర్ది కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈటెల రాజేందర్ అయితే డైరెక్ట్గా ఆయన ఔరేక్ బార్ మోదీ సర్కార్ ఈ నినాదాన్ని ఇవ్వడంతో పాటు ఆయన కమలం గుర్తుకు ఓటేసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి అనేది ఒక నినాదం ఇచ్చారు. ఇందులో ఎటువంటి అరమరికలు లేవు. ఒక స్పష్టంగా ఆ పార్టీ గుర్తును ఆ నాయకుడిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నాకు ఓటేసి గెలిపించండి. ఎన్నికల ఇదే ప్రచారం అయితే ముగిసిపోయి దాదాపు 48 గంటల పాటు ముందే ఆ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్నికల నియమావళి చెప్తుంది. అంటే దీంట్లో కూడా ఇంత స్పష్టంగా ఉన్నా ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ అనేది ఎక్కడ దాన్ని చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. కేవలం ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇది ఎక్స్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, మిగతా ఎవరైనా స్వచ్ఛందంగా ఉండే సంస్థలు కావచ్చు, ఎన్నికల వాచ్ చేసే సంస్థలాంటివి కావచ్చు,
ఇవి ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్ స్పందిస్తుంది, దానికి ఒక నోటీస్ జారీ చేస్తుంది. కానీ సువమోటగా అంటే స్వచ్ఛందంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ స్పందించి వాళ్ళకి నోటీసులు జారీ చేసి, మరోవైపు ఎన్నికల నోటీసు జారీ చేయడం కాదు, వాళ్ళకి పలానా శిక్ష ఉంటుంది అంటే ఎన్నికల నియమావళిలో అనేక శిక్షలు మనకు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి అంత పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వాళ్ళకి మిగతా అనేక రూపాల్లోనూ వాళ్ళకి ఎన్నికల కమిషన్ తన శిక్ష విధించే అవకాశం అయితే ఉంది. కానీ ఇలాంటి ఎక్కడ కనిపించకపోవడంతో ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి ఇండైరెక్ట్గా ఓటర్లని ప్రలోభ పెట్టడం లాంటి అనేక చర్యలు లాంటివి చేస్తూ వాళ్ళకి ఓటర్లని ఇండైరెక్ట్గా మా పార్టీకి ఓటేయండి అని చెప్పే చర్యలకు వీళ్ళు దిగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఇందులో మనం ఖచ్చితంగా తప్పుపట్టాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏదైతే పర్యవేక్షణ చేస్తుందో ఒక శిక్షలు కానీ ఒక నోటీసులు కానీ జారీ చేయాల్సిన ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈ విధంగా నిర్వీర్యంగా అసలు ఏ విధంగా చేయకపోవడంతో ఇలాంటి చర్యలకు నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇలాగా డైరెక్ట్గా దిగుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.